కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మండిపడ్డారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్వాకం వల్ల బ్యారేజీలు కుంగిపోతే వాటిని తిరిగి అందుబాటులోకి తేవడంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని రామచంద్రరావు ఆరోపించారు. బ్యారేజీల పునరుద్ధరణపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికలను రేవంత్ ప్రభుత్వం అమలు చేయలేదని విమర్శించారు. ప్రభుత్వ అసమర్థత వల్లే ప్రస్తుత కరువు కాలంలో 200 టీఎంసీల గోదావరి జలాలను వాడుకోలేక దుస్థితి వల్ల సాగునీటికి జనం అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మేడిగడ్డ వద్ద నీటిని నిల్వ చేయకుండానే వస్తున్న ప్రవాహాన్ని కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా ఎత్తిపోసే అవకాశం ఉన్నా ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయలేదన్నారు. చిల్లర రాజకీయాలు పక్కన పెట్టి కాళేశ్వరం జలాలను సాధ్యమైనంత త్వరగా ప్రజలకు అందుబాటులో తేవాలని రామచంద్రరావు డిమాండ్ చేశారు.